ఫ్రెండ్స్, మన ఛానల్ ఇప్పుడు వరకు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో మంచి వీడియోస్ అయితే ఉన్నాయి. వీడియోస్ అయితే వెళ్ళి ఫాలో అవ్వండి, చూసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యేషుపం వ్లాగ్స్. మనమైతే ఈరోజు అయితే మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చాము. నడివీధి పోలేరమ్మ జాతరకు అయితే వచ్చున్నాము. డెకరేషన్ అయితే చాలా బాగా చేస్తున్నారు. కావెల్లో ఇది నడివీధి పోలేరమ్మ జాతర. ఇక్కడైతే భక్తులందరూ అయితే చాలా బాగా నమ్ముతారు. అమ్మవారు ఎప్పుడు ఊరిని చల్లగా చూస్తూ ఉంటుందని చెప్పేసి. నడి వీధిలో మధ్యలో రోడ్డు మధ్యలో అయితే ఉంటుంది అమ్మవారు. చాలా బాగా ఫేమస్ కావెల్లో ఇది. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి అయితే చేస్తారంట. దీని ఖర్చు వచ్చేసరికి 1 కోటి రూపాయలు పెట్టి చాలా బాగా అంగవైభవంగా చేస్తారు. చూశారు కదా, డెకరేషన్ కూడా ఎంత బాగా అయితే చేశారో. అమ్మవారిది అయితే చాలా బాగా డెకరేషన్ చేశారు. నాకైతే చూస్తుంటే గూస్ బంప్స్ వచ్చాయి. ఇక్కడైతే 3 days అయితే జరుగుతుంది అమ్మవారి జాతరే. మనం అయితే ఫస్ట్ డే అయితే పోస్ట్ చేసాం. మనకైతే ప్లానింగ్ కరెక్ట్గా లేదు. ఇప్పుడైతే మనం పార్ట్ 1 పార్ట్ 2 అయితే చాలా బాగా అయితే తీసాము. అమ్మవారికి ఎవరైతే నైవేద్యం పెట్టుకోవాలనుకున్నారో వారందరూ అయితే దద్దోజనం అవన్నీ చేసి అయితే తీసుకొని వచ్చారు. నైవేద్యం చెల్లించుకున్నారు. ఇప్పుడు మేమైతే గుడికి అయితే వచ్చున్నాము. మేమైతే దర్శనం చేసుకుంటున్నాము. అది మా వైఫ్ అయితే దర్శనం చేసుకుంటుంది. నేనైతే దర్శనం చేసుకున్న తర్వాత నేనైతే వీడియో క్యాప్చర్ చేస్తున్నాను. ఇక్కడైతే చాలా ఫేమస్ ఈ అమ్మవారు అయితే. దీనికైతే చాలా ప్రత్యేకమైన కథ అయితే ఉంది. నేనైతే మీకు చెప్తాను. ఇక్కడ ముందైతే కనిపిస్తుంది కదా మీకైతే, అదైతే రేపు మార్నింగ్ అయితే అమ్మవారిని తీసుకొచ్చి దొంగ అమ్మవారు అని చెప్పేసి దొంగ అమ్మవారిని అయితే తీసుకొచ్చి దాంట్లో అయితే ప్రతిష్ఠిస్తారు. ఆ దొంగ అమ్మవారిని ఎందుకంటే దాంట్లో తీసుకొచ్చి పెడతారనేది మీకైతే నేను ఇప్పుడైతే చెప్తాను. అది మీకు కనిపిస్తుంది కదా వీడియోలో, అదైతే బొల్లేనుగులు అంట. బొల్లేనుగులు ఆ మధ్యలో ఉన్న బాక్స్ ఏంటంటే వేరతాళ్ళు కొట్టుకుంటారు కదా. సో అది ఇక్కడ మీకు కనిపిస్తున్నారు కదా, కోళ్ళు అవన్నీ అందరూ పైకి ఎత్తున్నారు కదా. అవి అమ్మవారికి బలి ఇవ్వడానికి అయితే అది మా బాబాయి బలి ఇవ్వడానికి అయితే పైకి అయితే చూపిస్తున్నారు అమ్మవారికి అలా కోళ్ళు కానీ మేకలు కానీ అవన్నీ ఎందుకు ఇస్తారంటే అమ్మవారికి చాలా సంతోషం అండి. ఒకప్పుడైతే అమ్మవారికి పాత రోజుల్లో అయితే 50 సంవత్సరాల క్రితం అయితే దున్నపోతులను అలా అయితే బలించేవారంట. అమ్మవారు ఆగ్రహం తగ్గడానికి కోపంతో ఉంటారంట. అమ్మవారిని ఊరేగింపిస్తూ ఉంటారంట. ఇప్పుడైతే మనకు ఊరేగింపులో వస్తుంది అయితే దొంగ అమ్మవారు. ఇప్పుడైతే అందరూ అలా చూపించి అమ్మవారికి ఇదిగో అమ్మ మీకోసం మేము తెచ్చామమ్మా, మా కోరికలు నెరవేర్చమ్మా అని చెప్పి, శాంతి పడమ్మా అని చెప్పేసి అందరూ ఎవరి మొక్కులు అయితే వాళ్ళు తీర్చుకుంటారు. మా బాబాయ్ వాళ్ళు కూడా అయితే బలి ఇవ్వడానికి కోళ్ళు అయితే తీసుకున్నారు. బలి అంటే వాటిని ఏదో హింసించాలని కాదు, అది ఆచారం అప్పటి రోజుల నుంచి. సో ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ అందరూ చూసారా నెట్టుకుంటున్నారు. ఎందుకంటే ఇది మామూలుగా బజార్కి అయితే ఉంటుందంట. అమ్మవారు వాళ్ళ బజార్ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళే బలించాలి, మాకే రావాలి పుణ్యం అని చెప్పేసి ఉంటారు కదా వాళ్ళ చాకలు వాళ్ళు అయితే బలించాలని చెప్పేసి వాళ్ళ గ్రూపుల్లో ఏంటంటే గొడవలు వచ్చాయి వాళ్ళకి. వాళ్ళైతే ఇప్పుడు వాళ్ళు మాట్లాడుకొని ఇప్పుడైతే కొంచెం సర్దుమరిగారు. వాళ్ళే ఇప్పుడు స్టార్ట్ చేశారు. మళ్ళీ స్టార్ట్ చేసి వాళ్ళ వల్ల ఇప్పుడు ఏంటంటే బాగా అమ్మవారు ఇక్కడైతే లేట్ అయిపోయింది. అందుకని ఇక్కడే ఎక్కువసేపు నుంచుండిపోయారు. పోలీసులు కూడా వచ్చున్నారు. చూసారు, అదిగో కత్తి కనిపిస్తుంది కదా, అదైతే నాకైతే భయం వేసింది. వీళ్ళందరూ వచ్చేసరికి నెట్టుకుంటా బాగా అటు ఇటు నెట్టుకుంటా ఉన్నారు. ఇప్పుడైతే మళ్ళీ బలిదానం అయితే స్టార్ట్ చేశారు. అమ్మవారి ఆగ్రహం తగ్గడానికి రక్తంతో రోడ్డు మీద ఇలా కొంచెం అయితే పోస్తారు. ఇప్పుడైతే అందరూ భక్తులందరూ అయితే వచ్చేసి వాళ్ళ కోరికలు మొక్కొని అలా చూపించి అమ్మవారికి అయితే బలిదానం చేస్తారు. దద్దోజనం అవన్నీ కూడా చేసుకొని తీసుకొస్తారు. నైవేద్యాలు దద్దోజనం అన్నీ తీసుకొస్తారు. రోడ్డు మీద అదిగో చూపిస్తుంది కదా, ఆమె గిన్నెతో పైకి ఎత్తింది. సో అదైతే తీసుకొని వచ్చేసి అమ్మవారికి చూపించి ఇక్కడైతే కిందకైతే రోడ్డు మీద ఆమెకు చూపించి రోడ్డు మీద అయితే పోస్తారు బలిదానం. నాకైతే చాలా బాధ వేసింది వాటన్నిటిని అలా చేయడం. కానీ ఇది పూర్వీకులు పెట్టిన ఆచారం కాబట్టి, దేవుడికి సంబంధించింది కాబట్టి మనమైతే వాటిని పూర్వీకులు పెట్టినది కాబట్టి మనమైతే ఆచరణలోనే అయితే ఉంచాము. మా పిన్ని వాళ్ళు ఊరికి వచ్చినందుకు నేనైతే చాలా హ్యాపీ. ఈ జాతర అయితే నేను ఎప్పుడైతే చూడలేదు. ప్రతి 3 సంవత్సరాలకి అయితే చేస్తారంట. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా అయితే చూడండి, చాలా బాగుంటుంది.
ఊరేగింపు అంతా బొల్లేనుగులతో అయితే చాలా బాగా అయితే సంబరం అయితే చాలా బాగా చేస్తారు. అవి నెత్తిన పెట్టుకొని కనిపిస్తున్నాయి కదా మీకు వీడియోలో, అవి నెత్తిన పెట్టుకొని అయితే చాలా బాగా ఊరేగింపిస్తారు. చాలా బాగా అయితే చేస్తారు అమ్మవారి జాతర. చూసారా వాళ్ళైతే ఎలా అయితే కోడిని అయితే ఎలా అయితే బలిస్తున్నారు, అమ్మవారికి అది నైవేద్యం కూడా కింద పెడుతున్నారు చూసారు రోడ్డు మీద. అది వాళ్ళ ఆచారం అంట. వాళ్ళు వచ్చేసరికి చాకలి వాళ్ళు మాత్రమే అలా చేస్తారంట. అది వాళ్ళ ఆచారం ప్రకారం అయితే వాళ్ళైతే ఫాలో అవుతున్నారు. దద్దోజనం అవన్నీ రోడ్డు మీద వేసి వాటి మీద అయితే బలిదానం జరిగిన ఆ రక్తంతో అయితే రోడ్డు మీద అమ్మవారు శాంతి కలవడానికి అది మీకైతే కనిపిస్తున్నాయి కదా, అక్కడ పైకి ఇలా ధూపాల్లాగా ఇలా అయితే పట్టుకున్నారు. వాటిలో మాత్రం పిడకలు అంటారు కదా మన పిడకలు, ఆ పిడకలు ఆవు పిడకలు మాత్రమే యూజ్ చేస్తున్నారు. వాటికి ప్రత్యేకంగా ఆవు పిడకలు తెచ్చి అవైతే నైట్లో చాలా బాగా అయితే చేశారు. ఇక్కడైతే కేరళ నుంచి అయితే పిలిపించారు, కర్ణాటక నుంచి ఉన్నారు, తమిళనాడు నుంచి ఉన్నారు డ్యాన్స్ వాళ్ళు. ఎమ్మెల్యే గారు కూడా అయితే ఈ ప్రోగ్రామ్కి అయితే అటెండ్ అయ్యారు. కావేలి ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి గారు. సో ఇక్కడైతే మా చందు అన్న అయితే ఆర్గనైజ్ చేస్తున్నారు. ఇక్కడైతే మనకైతే అదిగో పొట్టేల్ని బలిస్తున్నారు చూసారా. కింద అన్నం కూడా చూసారా, ఇందాక నేనైతే వీడియోలో చెప్పాను కదా, అమ్మవారికి అయితే అలా నైవేద్యం చెల్లించుకొని అవైతే అమ్మవారికి అయితే మొక్కులు చెల్లించుకుంటున్నారు. అమ్మవారికి అయితే అందరూ అయితే హారతలు ఇస్తున్నారు. ఇక్కడైతే చూసారా అదిగో పైకి పెట్టారు కదా, అవైతే కంటిన్యూస్గా ఊరేగింపు ఉన్నంతసేపు అవైతే కంటిన్యూస్గా అలా ఆ మంటనైతే అలాగే ఉంచారు. అవి పిడకలతోనే మాత్రం అయితేనే వెలిగిస్తున్నారు. ఇక్కడైతే హారతలు ఇస్తున్నారు. నేనైతే చెప్తున్నాను కదా, దొంగమ్మవారు ఎందుకు అన్నారు అంటే అమ్మవారిని అలా పేరు పెట్టేసి ఎందుకు ఊరేగిప్పిస్తున్నారంటే ఆ ఊరిలో ఉన్న జనాలు ఏదైతే ఈ 3 సంవత్సరాలకు ఒకసారి సంబరం అయితే చేస్తున్నారో ఈ సంబరంలో అమ్మవారు అయితే ప్రజలను అయితే భయపెడతారంట. ఇలా సంబరాలతోటి ఇలా బలిదానాలతోటి అయితే తీసుకెళ్ళకపోతే అమ్మవారు అయితే భయపెడతారంట జనాలు భయపడకుండా అమ్మవారినే భయపెడుతున్నారు రివర్స్లో. సో అందుకని అమ్మవారు జనాల్లోకి అయితే ప్రవేశించకుండా ఉంటుందంట, లేదంటే ఒంట్లోకి వస్తుందంట. ఇక్కడైతే కనిపిస్తున్నాయి కదా మీకైతే వీడియోలో, అవే బొల్లేనుగులు అంటారు. అవి అమ్మవారి దగ్గర నుంచి తీసుకొస్తారు.
అయితే కనిపిస్తుంది కదా, అమ్మవారిని అయితే దొంగ అమ్మవారిని ఇక్కడ రోడ్లో అయితే పందిరి వేశారు కదా, ఇందులో అయితే ఉంచుతారంట. అది ఊరేగింపులు అయితే తీసుకొస్తున్నారు కదా, ఈమెనైతే దొంగ అమ్మవారు అయితే అని పిలుస్తారంట. అమ్మవారు చూడడానికి కూడా చూసారా ఎంత భయంకరంగా అయితే ఉన్నారో. ఇది ఇక్కడ ఉంచి నైట్ మొత్తం అయితే పూజలు అయితే చేస్తారంట. రేపు మార్నింగ్ అయితే అమ్మవారికి ఆమెకు కావాల్సినవి అవన్నీ బలిదానాలు, అమ్మవారికి కావాల్సినవన్నీ పూజలు అవన్నీ అయితే చేసిన తర్వాత రేపు ఈవినింగ్కి అయితే అమ్మవారిని జల్దిలో కలుపుతారంట. జల్దిలో కలిపేటప్పుడు కండయోగం అయితే చేసి అన్ని అమ్మవారిని అయితే తునాతులకలుగా చేసేసి జల్దిలో అయితే కలుపుతారంట. అక్కడైతే అమ్మవారిని అలా చేసేటప్పుడు అయితే శాఖల వాళ్ళు వీళ్ళందరూ ఎవరైతే ఉంటారో దేవుడు తరపున చేసే ఆ సాంఘికం చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ బూతులు తిట్టుకుంటా అవన్నీ తిట్టుకుంటా అయితే వస్తారంట. అమ్మవారిని జల్దిలో కలిపిన తర్వాత నైట్లో వచ్చిన తర్వాత ఇక్కడ వీళ్ళు చెప్పే సాంప్రదాయం ఏంటంటే అక్కడ ఎవరు కూడా ఆ నైట్లో అక్కడ తిరగకూడదంట. అమ్మవారు ఏంటంటే ముక్కోట అమ్మవార్లను పిలిచి అక్కడైతే భోజనాలు పెట్టుకుంటా ఉంటుందంట అమ్మవారు గుడి ప్రాంగణంలో. అందుకని ఆ టైంలో ఎవరు అటు సైడ్ అయితే వెళ్ళరంట. పూర్వీకులు చెప్తున్న మాటలు ఇవి. 50 సంవత్సరాల క్రితం అయితే ఇంకా చాలా బాగా అయితే చేసేవాళ్ళంట. ఇక్కడ రేపు మార్నింగ్ అయితే చాలా బాగా ఉంటుంది వీడియో. మీకైతే రేపు పార్ట్ 2లో ఆ వీడియోని కూడా నేనైతే చూపించడానికి ట్రై చేస్తాను. ఇప్పుడైతే అమ్మవారిని అదిగో కట్టిన ఏదైతే రోడ్డు మీద ఉందో ఆ పందిరిలో ఆ గుడిలో అయితే ఉంచుతున్నారు. అందులో పెట్టి నైట్ అంతా పూజలు చేసి రేపు మార్నింగ్ అయితే అమ్మవారిని ఊరేగింపు చేసి మళ్ళీ అప్పుడైతే తీసుకొని వెళ్తారు. ఈ నైట్లో అయితే ఇప్పుడైతే అమ్మవారిని ఇక్కడ పెట్టిన తర్వాత పూజలు చేస్తారు. నైట్ మొత్తం అయితే ప్రజలందరూ ఇక్కడే ఉండాలని చెప్పేసి అమ్మవారి పూజల్లో పాల్గొనాలని చెప్పేసి ప్రజలందరూ నైట్ ఇక్కడే ఉండాలని అమ్మవారి పూజలు పాల్గొనాలని చెప్పేసి సింగర్స్ని కూడా వచ్చి ఉన్నారు. సింగర్స్ డాన్సర్స్ని ఇంకా సైడ్ డాన్సర్స్ని డీ జోడీ డాన్సర్స్ని సింగర్స్ని అందరిని అయితే పిలిచి ఉన్నారు. శ్రీకాంత్ తిప్పల్లి గారు, జేవి సుదర్శన్ గారు, శ్రావణి గారు, రహీనా రెడ్డి గారు, ఇంకా వచ్చేసరికి కండక్టర్ ఝాన్సీ, మీకు అందరూ తెలుసే కదా పల్సర్ బైక్ డ్యాన్సు బాగా పాపులర్ అయిన కండక్టర్ ఝాన్సీ, వాళ్ళ ట్రూప్ కూడా అయితే వచ్చారు. డాన్సర్ ట్రూప్ మొత్తం అయితే వచ్చున్నారు.
రాములా రాములా నన్నాగం చేసిదిరో రాములా రాములా నన్ను పాదం చేసిదిరో రాములా రాములా నన్నాగం చేసిదిరో రాములా రాములా నా పాదం చేసిదిరో రాములా నన్నాగం చేసిదిరో రాములా రాములా నా పాదం చేసిదిరో రాములా రాములా నన్నాగం చేసిదిరో రాములా